చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి తులసిరామ్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు కూటమి నాయకుడు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా కానుకగా జీఎస్టీని తగ్గించడం శుభపరిణామమని అన్నారు. జీఎస్టీ తగ్గించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. జీఎస్టీ తగ్గించిన ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం, రిస్కో చైర్మన్ ప్రతాప్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదే ఈరోజు జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది భారత ప్రభుత్వం పెద్ద నిర్ణయం ఈరోజు తీసుకున్నారు. ఎందుకంటే చాలా పెను భారంగా ఉన్నటువంటి జీఎస్టీ ట్యాక్స్ వల్ల సామాన్యులు వాడేటువంటి నిత్యావసర వస్తువులు కానీ గృహోపకార వస్తువులు అన్నీ కూడా విపరీతమైన రేట్లు ఉండడం వలన చాలా ఇబ్బందులు ఉండేది. దాన్ని రెండే స్లాబులకు తీసుకొచ్చారు. గతంలో 24%, 18, 12, 5% జీఎస్టీ ఉన్న దాన్ని నరేంద్ర మోడీ గారు రెండే స్లాబ్లు 18% కేటగిరీ కింద కొన్ని ప్రమాదకరమైనటువంటి విలాసవంతమైన వస్తువులపైన ట్యాక్స్ వేస్తూ నిత్యావసర వస్తువులు కానీ సామాన్యులకు ఉపయోగపడేటువంటి వస్తువులపైన కేవలం 5% మాత్రం జీఎస్టీ పన్ను తగ్గించడం అనేది నిజంగానే జన్మలు మనము ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనము కుప్పం బస్టాండ్లో బీజేపీ పార్టీ పిలుపు మేరకు కూటమి నాయకులతో మన గౌరవ పిఎస్ మునిరత్నం గారు, వైద్యం శాంతారామన్న గారు, మరియు రాజ్ కుమార్ గారు, ఇతర నాయకులందరూ కూడా కలిసి గౌరవ నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి మనము పాలాభిషేకం చేస్తూ ఈరోజు 22వ తారీఖు నుంచి మనందరికీ కూడా ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే జీఎస్టీ మన అన్ని విధాలుగా తగ్గించి మనపైన ఉన్న భారాన్ని గవర్నమెంట్ భరిస్తూ మనందరూ కూడా సంతోషంగా ఉండాలా. దేశం అంతా కూడా అభివృద్ధి ఎందుకు చెందుతుందో ఈ ఒక విషయంలో మనం అందరూ కూడా ఆలోచించవచ్చు. నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ పాలిత ప్రాంతాలతో పాటు ఇతర పాలిత ప్రాంతాలను కూడా అన్నిటి కూడా ఈక్వల్గా చూసుకుంటూ వారు అన్ని రాష్ట్రాలకు కూడా అభివృద్ధి. మనకందరికీ దసరా, దీపావళి ముందుగానే మన నరేంద్ర మోడీ ప్రకటించినారు. సామాన్య ప్రజలకి ఇంతకు ముందైతే 24%, 84% ఉన్న జిఎస్టీని కాలే ప్రతి ఒక్కరు 5% జిఎస్టీ తీసుకురావడం చాలా గర్వించదగిన విషయము. సామాన్య కుటుంబాలు కూడా ఈరోజు ముందైతే పేపరు పెన్ను తీయాలని కూడా జిఎస్టీ 12%, 18% ఉంది. ఈరోజు పేపరు పెన్ను కా నుంచి తినే వస్తువులు, హోటల్లో తినే వస్తువులు కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది. అదేవిధంగా అనేక సమృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం. అదేవిధంగా ఈరోజు బియ్యము గత 10 సంవత్సరాల నుంచి ఉచితంగా నరేంద్ర మోడీ గారు ప్రతి పేదవానికి చేరాలనే ఉద్దేశంతో బియ్యము ప్రతి మనిషికి 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు సామాన్య వస్తువులు కార్లు కొనుక్కోవాలన్నా, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా, టీవీ కొనుక్కోవాలన్నా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు